last class, what are the questions given? Lab activity. How many two lab activities, sir? మీకు వచ్చినాయా ల్యాబ్ యాక్టివిటీస్ అవి ఈ వీకెండ్ రావడం ఎవరు న్యూ కమర్స్ ఎవరు న్యూ వచ్చిన ఎవరు నువ్వు కూడా ఎవరు మరి 2 మెంబర్స్ లాస్ట్ టైం వచ్చిన క్వశ్చన్స్ వచ్చినాయి అవి లాస్ట్ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళకి ల్యాబ్ యాక్టివిటీస్ ఇచ్చాము క్వశ్చన్ ఇచ్చాం టోటల్ హౌ మెనీ మార్క్స్ గివెన్ 15 10 15 మార్క్స్ ఇచ్చాం వచ్చినాయా మరి అవి ఇది గెటెడ్ క్వశ్చన్స్ ఆర్ నాట్ మరి నీకు ఏ రోజు వచ్చినాయి అసలు వాళ్ళకి చెక్ చేస్తున్నావు నో ప్రాబ్లం ఏమో క్వశ్చన్స్ వచ్చినాయా రాలేదు మరి దేనికి ఇప్పుడు క్లాస్ అటెండ్ అవుతున్నారు హ్యాపీగా వెళ్తున్నారు వెళ్ళిపోతున్నారు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద క్లాస్ మీకు సో మచ్ టైమ్ ఈస్ దేర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ దిస్ క్లాసెస్ maybe waste your time because you know material test book all are there వాళ్ళు చెప్పిన క్లాసెస్ చదవమంటే ఏం ప్రాబ్లం ఏంటి మీకు టూ 3 డేస్ తర్వాత అయితే మీకేం వస్తుంది ఏ రోజు ఎక్స్ప్లెయిన్ చేసిన క్లాస్ ఆ రోజు చదవాలి మీరు సరే ఓకే refraction at plane surfaces that are over most of the topics are over refraction of light at plane surface over this is a refraction of light at curved surfaces refraction of light at curved surfaces. You know very well refraction. Refraction into what is meant by refraction? Right. Change the limits is there. But we are comfortable. Change the limits. What is? No need to say denser to rarer or to denser. One medium to another medium. The light will travel from one medium to another medium. For the original direction. Changing its velocity. Due to change its velocity. Now, this phenomenon is called refraction. Sorry, refraction like curved surface అంటే మనకి different shapes are there. This is biconvex lens. ఏమంటారు దీన్ని biconvex lens. అంటే lens అంటే ఏంటి? What is meant by lens? Lens అంటే ఏంటంటే it have two curved surfaces. Lens అంటే it have two curved surfaces which have transparent material made up of transparent material. Materials are 3 types. అవేంటివి? opaque ఒకటి, transparent ఒకటి, third one is translucent. Opaque అంటే ఏంటి? What is meant by opaque? The substances which does not allow the light rays freely. Light rays ని allow చేయలేని కూడా opaque. Transparent అంటే the substances which allows the light rays freely. ఫ్రీగా వెళ్ళేటువంటి కూడా ట్రాన్స్పరెంట్ అవుతాయి. వెళ్ళని ఏంటి? ఫ్రీగా వెళ్ళని opaque. వెళ్ళేదో ట్రాన్స్పరెంట్. ట్రాన్స్లూసెంట్ అంటే ఏంటంటే పార్షియల్లీ అలౌ చేసేవి కూడా ట్రాన్స్లూసెంట్. ద సబ్స్టెన్సెస్ విచ్ అలౌస్ ద లైట్ రేస్ పార్షియల్లీ ఆర్ కాల్డ్ ట్రాన్స్లూసెంట్. ఓకే
ఇప్పుడు ఇది మనం లెన్స్ అంటే ఏమంటున్నాం? వాట్ ఇస్ ద డెఫినిషన్ ఆఫ్ లెన్స్? Lens have two curved surfaces made up of transparent material. ట్రాన్స్పరెంట్ మెటీరియల్ తయారైంది రెండు కర్వ్డ్ సర్ఫేస్ ఉంటే దాన్ని ఏమంటారు? లెన్స్ అంటే. లెన్స్ అంటే మనకి జనరల్గా ఇక్కడ వచ్చి టూ టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉంటాయి. వన్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ లేదా బై కాన్వెక్స్ అంటారు. కాన్వెక్స్ అన్నా బై కాన్వెక్స్ అన్నా రెండు ఒకటి. సెకండ్ వన్ ఈజ్ కాన్కేవ్ లెన్స్. కాన్కేవ్ లెన్స్ ఇది ఆల్రెడీ రిఫ్లెక్షన్లో చెప్పాం. రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్లో అంటే కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ మిర్రర్ ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ ఏంటి? లెన్స్. అక్కడ దాంట్లో ఒకే ఒక సర్ఫేస్ ఉంటుంది. ఇలా ఉందనుకోండి, దీన్ని ఏమంటారు? వాట్ ఈస్ కాల్డ్? దీన్ని ఏమంటారు? ఏమంటారు దీన్ని? కాన్కేవ్ మిర్రర్ ఏమంటారు? కాన్కేవ్ మిర్రర్. ఇదోను కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ మనకి ఒక సర్ఫేసే ఉంది. దీనికి ఏముంటుంది? ఇట్లా ఉంటే కాన్వెక్స్ అవుతుంది అంతే. ఎలా ఉందనుకోండి, వాట్ ఈస్ దిస్? ప్లేనో కాన్వెక్స్ అంటే దీన్ని ప్లేనో కాన్వెక్స్. ప్లేనో కాన్వెక్స్ ప్లేనో కాన్కేవ్. ప్లేనో కాన్కేవ్ దీంట్లో మనకి డిఫరెంట్ అన్నీ వస్తూ ఉంటాయి. మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే టూనే. ఏమిటవి? కాన్వెక్స్, కాన్కేవ్. దీన్ని బై కాన్కేవ్ అంటారు లేదా కాన్కేవ్ అని కూడా అంటారు. మీరు కాన్వెక్స్ అని రాసిన బై కాన్వెక్స్ అన్న ఒకటి. అలాగే బై కాన్కేవ్ అన్న కాన్కేవ్ అని రాస్తున్నారు. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కాన్వెక్స్ లెన్స్ ఆర్ బై కాన్వెక్స్ లెన్స్. దీని సింబల్ ఏది అంటే ఎలా ఉంటుంది? దిస్ ఈజ్ ద సింబల్ ఫర్ కాన్వెక్స్ లెన్స్. అంటే నో నీడ్ టు డ్రా దిస్ డయాగ్రామ్. సపోజ్ మీకు డ్రా రే డయాగ్రామ్స్ అంటాడు. డ్రా ది రే డయాగ్రామ్స్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ అని ఇస్తారు. దానికి జస్ట్ ఒక యారో మార్క్ అంటే అప్ సైడ్ డౌన్ తిరుగుతున్నటువంటి ఒక స్ట్రైట్ లైన్ గీసేసి యారో మార్క్ వేస్తే దట్ రిప్రజెంట్స్ కాన్వెక్స్ లెన్స్. అది దాన్ని దేని తెలియజేస్తుంది? కాన్వెక్స్ లెన్స్. సరే, ఇది కాన్వెక్స్ లెన్స్. ఫర్ దిస్ P and అనుకోండి, ఆప్టిక్ సెంటర్. దిస్ ఈజ్ ఆప్టిక్ సెంటర్. దిస్ ఈజ్ ఫోకస్ C1, F2, C2. అంటే మిర్రర్కి వచ్చేసి ఏముంటాయి? మిర్రర్కి ఎఫ్ ఉంటుంది, సి ఉంటుంది, రేడియస్ R ఉంటుంది. అంటే ఫోకల్ లెంత్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది. వాట్ అబౌట్ లెన్స్? లెన్స్ అనేది ఏంటి? ఇది ఒక కర్వ్డ్ సర్ఫేస్, అవునా? దీనికి ఒక రేడియస్ ఉంటుంది, దీనికి ఒక సెంటర్ ఉంటుంది. ఇది ఉందనుకోండి, దిస్ ఈజ్ అనదర్ స్పియర్. దీనికి సంబంధించిన సెంటర్ ఒకటి ఉంటుంది, దీనికి ఒక రేడియస్ ఉంటుంది. సో ఫర్ ఈచ్ లెన్స్ either convex or concave, we have focal lengths f1, f2, అలాగే రేడియస్ ఆఫ్ కర్వేచర్స్ r1, r2. రెండు రేడియస్ ఉంటాయి, రెండు ఫోకల్ లెంత్ ఉంటాయి. అలాగే పాయింట్స్ కూడా. దిస్ ఈజ్ కాల్డ్ యాక్సియల్ లైన్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఏమంటారు? ప్రిన్సిపల్ యాక్సిస్. వాట్ ఈస్ P? ఆప్టిక్ సెంటర్. మిర్రర్ కోను పోల్ అంటాం. హియర్ ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ F1 లేదా F2. These two are called what?
నాట్ ఫోకల్ లెంత్. ఫోకల్ లెంత్ అంటే ఏంటి? దట్ ఈస్ ద డిస్టెన్స్ ఆప్టిక్ సెంటర్ నుంచి F1 వరకు లేదా ఆప్టిక్ సెంటర్ నుంచి F2 వరకు ఉన్న డిస్టెన్స్ ని ఫోకల్ లెంత్ అంటారు. ఇక్కడ F1 లేదా F2 ఏమంటారు? ఫోకస్ అంటారు. ఫోకస్ లేదా అనదండి ఎలా మిర్రర్లో చెప్పలేదా మీకు? ఏమన్నా వాట్ ఈజ్ ఎఫ్ అంటే ఏంటి? నేను రాశాను ఫోకస్ అంటారు. ఏం స్టడీ చేయకపోతే ఎలా మీరు? ప్రిన్సిపల్ ఫోకస్ అంటారు లేదా ఫోకస్ అని ఉంటారు. ఓకే, నెక్స్ట్ C1 C2. వాట్ ఈజ్ C1 C2? C1 C2 ఏంటి? మిర్రర్లో C అని వస్తుంది కదా. వాట్ ఈజ్ C? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్. అంటే దీని సెంటర్ ఆఫ్ కర్వేచర్ వస్తుంది, ఈ సైడ్ వచ్చి సెంటర్ ఆఫ్ కర్వేచర్ అవుతుంది. టూ కర్వ్డ్ సర్ఫేస్ ఉంటాయి కదా, ఫర్ ఈచ్ సెంటర్ వన్ సైడ్ ఇస్ C1, అనదర్ సైడ్ C2. In this different places, అంటే మీకు ఫోకల్ లెంత్ F1, F2, these two are focal length. Generally F1, F2 both are same ఉంటాయి. అంటే ఈ డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఉన్న డిస్టెన్స్ రెండు కూడా సేమ్ గా ఉంటాయి. R1, R2 రేడియస్ ఆఫ్ కర్వేచర్స్. రేడియస్ ఆఫ్ కర్వేచర్. ఇప్పుడు PF1 అనుకోండి, దట్ ఈజ్ F1. PF2 అనుకోండి, F2. PC1 R1 అవుతుంది. PC2 R2. The distance from optic center to the F1, that is called F1. F1 అంటే ఏంటి? What is F1? Focal length. F1 ఏంటి? focal length. ఇక్కడ ఇచ్చాం కదా, ఇప్పుడు focal length అని రాసాం కదా. F1 F2 focal length. అంటే ఇక్కడ వరకు ఉందని ఫోకల్ లెంత్ అంటే F1, P నుంచి F2 వరకు ఉన్నది కూడా సేమ్ ఫోకల్ లెంత్ F2 అని అంటారు. సరే, P నుంచి C1 వరకు డిస్టెన్స్ ఏమంటాం? PC1 అంటే R1. R1 మీన్స్ వాట్? రేడియస్ ఆఫ్ కర్వేచర్. P టు C2 వరకు ఉన్న డిస్టెన్స్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ చూడండి. మీకు రిలేషన్ ఏంటి? F1 కి R1 రిలేషన్ అంటే R1 is equal to 2F1, R2 is equal to 2F2. R1 ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఏమవుతుంది? F1 ప్లస్ F1 2F1 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు R1. అలాగే డిస్టెన్స్ ఫ్రమ్ P టు C2, P టు C2 ఏమవుతుంది? R2. సెకండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, దట్ ఈస్ ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్. ట్వైస్ ఆఫ్ ఫోకల్ లెంత్. అర్థమైందా? నేను రబ్ చేసి అడుగుతాను మేము. లెన్స్ డెఫినిషన్ నోట్ చేస్తున్నారా? లెన్స్ డెఫినిషన్ సరే, లెన్స్ డెఫినిషన్ రాసుకోండి. We have two curved surfaces. We have two curved surfaces made up of transparent material. Made up of transparent material. That is the lens. Transparent material. మీరు చదవడానికి ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏమన్నా నువ్వేంటి చదవట్లేదా? కానీ లాస్ట్ వీక్ రాలేదు కదా నువ్వు? ఇచ్చావా? చదివావా? చదవదు. నువ్వేం చదువు? నువ్వు నువ్వు చదివావా? లాస్ట్ వీక్ అటెండ్ అయ్యా? కాలేదు. ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళావా?
Wait a minute. Absent. What about you, girl? Absent. వచ్చినోడు కూడా ఆప్షన్ అని చెప్తున్నారు. వాట్ అబౌట్ యు? రాలేదా? వచ్చినోడు కూడా చదవలేదు. ఎందుకని? ఏమ్మా? అదే ఏంటి ఎందుకని? రీజన్ ఏంటి? చదవలేదు కావట్లేదు ఏంటి అమ్మాయి? రోజు ఈ ఎందుకు ఏదో 4 సినిమాలు వేసుకుని వెళ్ళిపోతాం. ఎంజాయ్ చేస్తుంది. ఓకే, కంప్లీటా? మీకు డెఫినేషన్ అడుగుతారు. 1 మార్క్ కూడా డెఫినేషన్ అడుగుతారు. 4 పాయింట్స్ ఇచ్చి డెఫినేషన్ అడుగుతారు. నోట్ చేసుకున్నారు? రబ్ చేయొచ్చా? వాట్ ఈస్ బి? వాట్ ఈస్ బి? ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ అంటే ద జామెట్రిక్ సెంటర్ ఆఫ్ ది లెన్స్ ఈస్ కాల్డ్ ఆప్టిక్ సెంటర్. సైడ్ హెడింగ్ పెట్టుకోండి. ఆప్టిక్ సెంటర్, ద జామెట్రిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్, కీప్ సైడ్ హెడింగ్. ద జామెట్రిక్, GEO METRIC, the geometric center of the lens is called the geometric center of the lens is called optic center. What is C1? Center of curvature. C2 and center of curvature. Okay, what about R1? మరి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఏంటో వస్తుంది. సైడ్ హెడింగ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అని పెట్టుకోండి. ప్రిన్సిపల్ యాక్సిస్, the straight line passing through the principal axis. The straight line passing through the center of curvatures. Center of curvatures and optic center is called principal axis. Center of curvatures and optic center is called principal axis. అంటే ఇప్పుడు మనకి F1 F2 లేవనుకోండి. C1 ఉంది, P ఉంది, C2 ఉంది. ఈ 3ని జాయిన్ చేసి స్ట్రైట్ లైన్ ఉంటారు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. ప్రిన్సిపల్ యాక్సిస్. హౌ టు గెట్ F1 and F2? సో సపోజ్ light rays are coming from the distant object. ఇక్కడ కొంచెం డిస్టెన్స్ నుంచి లైట్ రేస్ నుంచి వస్తున్నాయి. దీస్ లైట్ రేస్ parallel to the principal axis. అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ ఎలా ఉంటాయి? parallel to the principal axis. After refraction, they meet at one point on the principal axis. రిఫ్రాక్ట్ అయిన తర్వాత ఏమవుతాయి? ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. దట్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ ఫోకస్ లేదా ఫోకస్ అని చెప్పేసి అంటారు. ఓకే, సపోజ్ లైట్ రేస్ ఇటు నుంచి వచ్చినాయి అనుకోండి. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ దే మీట్ ఎట్ F1. ఆ విధంగా మనకి F1 F2 ఫామ్ అవుతుంది. అంటే డిస్టెంట్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రేస్ లెఫ్ట్ సైడ్ నుంచి వస్తేనూ ఇటువైపు ఫోకస్ వస్తుంది. రైట్ సైడ్ నుంచి లైట్ రేస్ వస్తే ఈ సైడ్ ఫోకస్ వస్తుంది. అది ప్రిన్సిపల్ ఫోకస్. ఆ సైడ్ ఏంటి పెట్టుకోండి? ప్రిన్సిపల్ ఫోకస్. ప్రిన్సిపల్ ఫోకస్. Right definition there. The light rays coming from distant object, DASTANT, distant object incident on the lens
incident on the lens, comma, after refraction, incident on the lens, comma, after refraction, they meet at one point, on the principal axis. They meet at one point on the principal axis, called principal focus. The light rays, distant object in light rays ఏమవుతాయి, లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి రిఫ్రాక్ట్ అయిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఒక పాయింట్ దగ్గర జాయిన్ అవుతుంది. దట్ పాయింట్ ఈజ్ కాల్డ్ ఫోకస్ ఆర్ ప్రిన్సిపల్ ఫోకస్. ఓకే, నెక్స్ట్ సైడ్ హెడింగ్ ఫోకల్ లెంత్. Flip side heading focal length. The distance from ఏ ప్రేమ నీకు బయట నైన్ తోడు ఉంటారు తీసుకోవాలి. The distance from the optic center to the focus. Optic center to the focus is called focal length. Bracket lo smaller. Focal length symbol smaller. Next, radius of curvature fitness. Radius of curvature. Capital bracket में capital bit. Radius of curvature bracket capital. The distance from the optic center. The distance from the optic center to the center of curvature. The distance from the optic center to the center of curvature is called radius of curvature. ఈ పాయింట్స్ అని అడుగుతాడు. ముందు మీరు ఈ డయాగ్రామ్ కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే యూ కెన్ రైట్ ఇట్ ఓన్ ఆల్సో. వాట్ ఈస్ పీ హియర్? ఆప్టిక్ సెంటర్. C1 అంటే ఏంటి? F1 F2 మరి ఇప్పుడు రేడియస్ ఆఫ్ కర్వేచర్ అన్నారు. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది డిస్టెన్స్? సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటే P నుంచి C1 వరకైనా లేదా P నుంచి C2 వరకైనా ఆ డిస్టెన్స్ ఏమంటారు? సపోజ్ మీకు రేడియస్ ఆఫ్ కర్వేచర్ డెఫినిషన్ అడిగారు అనుకోండి, మనం ఇమాజిన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ ఆప్టిక్ సెంటర్, దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ద డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆప్టిక్ సెంటర్ టు ది ఈజ్ కాల్డ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్. అంటే మీరు సబ్జెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే డెఫినిషన్ బై హార్ట్ చేయకూడదు. ఓకే. Okay, next, at different places of the convex lens, what are the images formed? Position of object, image formed, nature of image.
పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ ని లెన్స్ ముందు ఎక్కడ ఉంచితే ఏ రకమైన ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఎలా ఉంటుంది ఇమేజ్. సపోజ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ F1 అని అనుకోండి. F1 అంటే ఏంటి? ఎక్కడ పెట్టినట్టు ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ F1 అన్నాం అంటే మీనింగ్ ఏంటి? ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ F1 అంటే మీనింగ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ F1? సపోజ్ మీకు P కి F1 కి మధ్యలో ఉంచాం, అప్పుడు ఏం రాయాలి? ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ P అండ్ F1. సపోజ్ C1 దగ్గర పెట్టాం అనుకోండి, ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ C1. అలా ఉంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వర్జెంట్ లెన్స్. దీని ఏమంటారు? కన్వర్జెంట్ లెన్స్. అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇట్ ఫార్మ్స్ రియల్ ఇమేజ్. ఎక్కువగా అన్ని కూడా ఇమేజెస్ అన్ని రియల్ ఇమేజ్ గా అవుతాయి. వర్చువల్ ఇమేజ్ వన్ కండిషన్ లోనే అవుతుంది. సరే, ఆ తర్వాత చూద్దాం. ఫస్ట్ చూడండి, ఆబ్జెక్ట్ ఇన్ఫినిటీ. ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? ఇన్ఫినిటీ. సింబల్ రాయొచ్చు, లేకపోతే రైట్ వర్డ్ ఇన్ఫినిటీ. మరి లైట్ రేస్ ఇంటి నుంచి వచ్చినాయి అంటే ఎక్కడి నుంచి వచ్చినట్టు? ఇలా ఉన్నాయి కదా లైట్ రేస్. లైట్ రేస్ ఆర్ కమింగ్ ఫ్రమ్ వేర్? డెఫినేషన్ చెప్పాను కదా, F1 F2 కి డిస్టెంట్ ఆబ్జెక్ట్ అన్నాం. డిస్టెంట్ అంటే ఏంటి? దూరంగా ఉన్నది. దూరంగా ఉందంటే ఇన్ఫినిటీ అని అంటున్నాం. వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ హియర్ ఇన్ దిస్ కేస్. ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ F1 లేదా F2. ఇమేజ్ వస్తే ఎక్కడ ఫార్మ్ అయింది? F2. సపోజ్ లైట్ రేస్ ఆర్ కమింగ్ దిస్ సైడ్, వేర్ ద ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ F1. నేచర్ ఆఫ్ ది ఇమేజ్. నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏ రకమైన ఇమేజ్ ఫామ్ అయింది? అన్ని రియల్ ఇమేజ్ అని చెప్పాను కదా. రియల్ ఇమేజ్ ఇంకో ప్రాపర్టీ ఏంటి? రియల్ ఇమేజ్ కో ప్రాపర్టీ ఉంది కామన్ గా. ఏంటది? ఇన్వర్టెడ్, తిరగదింపబడుతుంది. ఇప్పుడు ఇలా ఉందనుకోండి ఆబ్జెక్ట్, ఇమేజ్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది, తిరగదింపబడి ఉంటుంది. ఇక్కడ రియల్, ఇన్వర్టెడ్, diminished. Diminished. What is the meaning of diminished? Diminished అంటే ఏంటి? ఏం లేదు, కొంత ఖాళీ, స్మాల్, చిన్న ఇమేజ్ అన్నమాట. సరే, ఇక్కడ ఆబ్జెక్ట్ చూడండి, F1 ఆర్ F2. సపోజ్ ఆబ్జెక్ట్ ని F1 దగ్గర పెట్టాం లేదా F2 దగ్గర పెట్టాం. ఇదే చూడండి, ఇలా ఉందనుకోండి ఆబ్జెక్ట్. ఇక్కడి నుంచి లైట్ రేస్ ఏమవుతుంది? రిఫ్రాక్ట్ అయిన తర్వాత రిఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. రిఫ్రాక్టెడ్ రేస్ ప్యారలల్. ఇన్సిడెంట్ రేస్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయినాయి. ఇలా F1 దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాం, ఏమైంది? లైట్ రేస్ ఇలా స్టార్ట్ అయింది. ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ది ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్. ఇలా రెండు ప్యారలల్ గా ఉంటే ఎక్కడ మీట్ అవుతాయి? వేర్ ద రిఫ్రాక్టెడ్ రేస్ మీట్? తెలియదు కదా. ఇలా వెళ్తున్నాయంటే ఎక్కడో చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. ప్యారలల్ గా అంటే there is no possibility of intersect. Image formed at infinity. At infinity. Carry suppose at C1 or C2. C1 దగ్గర లేదా C2 దగ్గర ఫామ్ అయింది ఆబ్జెక్ట్. దీనికి రే డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే అయిపోతుంది. You can draw ray diagrams like this enough. Okay, where the object is placed at C1 or C2. Suppose C1 అనుకోండి. రే డయాగ్రామ్స్ డ్రా చేయాలంటే 2 తీసుకోవాలి. ఫస్ట్ వన్ ఈజ్ parallel to the principal axis.
suppose the incident ray parallel to the principal axis, what happened? Principal axis parallel గా అయింది. ఇన్సిడెంట్ ఎదురైతే ఎలా ఉంటుంది? రిఫ్రాక్ట్ అయితే లైట్ ఎలా వెళ్తుంది? ఇందాక నేను చెప్పింది అదే కదా, ఫస్ట్ డయాగ్రామ్ అదేగా. అయితే లంచ్ చేయకుండా ఇక్కడ నీకు సింబల్ వేసాను. రిఫ్రాక్టెడ్ రేట్ మూవ్ అవుతుంది F2 అలా వెళ్ళిపోతుంది, అంతేనా? ఓకే. టేక్ అనదర్ లే పాసింగ్ త్రూ ద ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ నుండి తీసుకో. So the image formed in between F2 and C2. So C1 అని పెట్టుకున్నాం అనుకోండి, in between F2 and C2. అంటే F2 కి C2 కి మధ్యలో ఇమేజ్ ఫామ్ అయింది. ఎటువంటి ఇమేజ్? హౌ ద ఇమేజ్? సేమ్ రియల్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇప్పుడు ఇది ఒక ఆబ్జెక్ట్, ఇమేజ్ స్మాల్ ఉందా బిగ్గర్ ఉందా? ఇమేజ్ ఇస్ స్మాలర్ ఆర్ బిగ్గర్? స్మాల్ అంటే డిమినిషన్. ఓకే, సపోజ్ మనం ఆబ్జెక్ట్ ని F1 F2 C2 మధ్య పెట్టాం. Between F2 and C2, object is placed between F2 and C2. ఈ రెండు మధ్య ఇక్కడ పెట్టేసిన ఆబ్జెక్ట్. ఇమేజ్ ఫామ్ రేట్ C1. ఇది రివర్స్ అవుతుంది. ఇక్కడ ఏమొస్తుందంటే రియల్ ఇన్వర్టెడ్ మ్యాగ్నిఫైడ్. Real, inverted, magnified. What is the meaning of magnified? Magnified meaning ఏంటి? Bigger in size. Diminished అంటే small one. దానికోసం bigger in size. ఇప్పుడు థర్డ్ కేస్ అవుతుంది. థర్డ్ ఐటమ్ థర్డ్ కేస్ అవుతుంది. సపోజ్ ఇది 1 2 3 4. 4 రే డయాగ్రామ్స్ రాయాలి మీకు. సరే, ఆల్రెడీ రే డయాగ్రామ్స్ అధ్యాయం టెక్స్ట్ బుక్, మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న చూడండి. ఏ చదవాలా? See this? Object ఎక్కడ ఉంది? Object is in between F2 and C2. F2 కి C2 మధ్య పెట్టాం. Image formed C1 అన్నామా? సారీ, ఇది బియాండ్ అని వస్తుంది. బియాండ్ C1 అని పెట్టుకోండి. థర్డ్ వన్ బియాండ్ C1, ఇది బియాండ్ C1 అవుతుంది. థర్డ్ కేసులో బియాండ్ C1 ఉంటాయి. బియాండ్ C1 అంటే C1 బ్యాక్ సైడ్. Image formed in between F2 and C2. Suppose object is placed between F2 and C2, image formed between beyond C1. అంటే రే డయాగ్రామ్ అంటే ఫస్ట్ వన్ రే
passing parallel to the principal axis. Second ఏమవుతుంది passing through the optic center. మీకు refraction does not take place when light ray passing through optic center or principal axis. ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇది P అన్న optic center. Any light ray passing through optic center does not deviate. Optic center ఉన్న light ray refract అవ్వదు, అలా వెళ్ళిపోతుంది, స్ట్రైట్ వెళ్ళిపోతుంది. Suppose the light ray passing through principal axis గుండా వెళ్ళేది, అది కూడా deviate అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. In which conditions the light rays does not follow the laws of refraction అంటే రాసుకో, లేదా దేని గుండా డీవియేట్ కాదు, డస్ నాట్ డీవియేట్ అని చెప్పి అని ఇచ్చాడు అనుకోండి, ఆన్సర్ ఏంటంటే ద లైట్ రే పాసింగ్ త్రూ ది ఆప్టిక్ సెంటర్ ఆర్ పాసింగ్ త్రూ ప్రిన్సిపల్ యాక్సిస్ డస్ నాట్ డీవియేట్ అని చెప్పాడు. ఓకే, నెక్స్ట్ మరి ఎట్ C1 దగ్గర అనుకోండి, ఎట్ C1 అంటే ఇమేజ్ ఫార్మ్డ్ ఎట్ C2 రియల్ కంప్లీట్ రియల్ ఇన్వర్టెడ్. ఓకే, లాస్ట్ వన్ సేమ్ సైజ్, రియల్ ఇన్వర్టెడ్ అండ్ సేమ్ సైజ్. ఇప్పుడు C1 దగ్గర ఉంది ఆబ్జెక్ట్ సిడ్రా వాడండి. Suppose the object is there here, C1 అనుకోండి, ఫోటోలో ప్యారలల్ గా వస్తుంది, రిమోట్ అయిపోతుంది. See this, the light ray object is placed at C1 అనుకోండి, image formed at C2. Suppose object is placed at C2, image formed at C1. What is the nature of image అంటే real, inverted, same size. Virtual అనుకోడురా, real, inverted. Virtual అంటే different అన్నమాట. ఓకే, మీకు రే డయాగ్రామ్స్ డ్రా చేయమంటాడు, 4 మార్క్స్ ఇస్తారు. రే డయాగ్రామ్స్ డ్రా చేయమంటే మనకి ఇట్లా యారో మార్క్స్ వేసుకొని ఒక లైట్ రే వచ్చేసాను ప్యారలల్ గా వెళ్తున్నట్టు, ఇంకోటను ఆప్టిక్ సెంటర్ నుండి వెళ్తున్నట్టు డ్రా చేసి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది క్లియర్ గా మనం సెట్ చేయాలి. అండర్స్టాండ్? Read the same questions today. What are the questions explained today? Read the same questions.